చాలా యుతమైనది. అధ్యక్ష, అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. అయితే ఈ ప్రశ్నకి ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి నాకు అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఎందుకంటే తెలుగు జాతి చరిత్రకి పరిరక్షణకి ప్రత్యేకించి 3 సంస్థలు ఉన్నాయి. ఒకటి ఆర్కైవ్స్, రెండోది ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్స్ లైబ్రరీ, మూడోది డిస్ట్రిక్ట్ గెజిటీస్. ఈ 3 సంస్థలు ఉన్న సంగతి చాలామందికి తెలియదు. తెలిసినా కూడా అక్కడ ఏం పని చేస్తుందో కూడా వారికి అవగతం లేని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు ఈ ప్రశ్న మీద నేను ఈ రోజున ఈ ప్రశ్న సంధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మీకు ఎలా తెలుసు అని చెప్పి చాలామందికి ఆలోచన కలగచ్చు. అయితే నేను 1973 ప్రాంతంలో నేను హైదరాబాదులో డిగ్రీ చదువుతున్నప్పుడు నేను చరిత్ర తీసుకొని చదువుతున్నాను. అదే సమయంలో మా నాన్నగారు మండలం కృష్ణారావు గారు విద్యా సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉంటూ ఈ శాఖలను వారే నిర్వహించేవారు. అయితే మా నాన్నగారు ఏంటంటే నన్ను ఎప్పుడు కూడా సభలు సమావేశాలకు వెళ్ళేప్పుడు నన్ను అంటుపెట్టుకుని తీసుకెళ్ళేవారు. ఆ రకంగా ఈ 3 సంస్థల్లో జరిగే కార్యక్రమాలకి వారి వెంట నేను వెళ్ళటంతో నాకు కొంత అవగాహన ఆ రోజున ఏర్పడింది. ప్రత్యేకించి ఈ స్టేట్ ఆర్కైవ్స్ అన్నది ఇది బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన కార్యక్రమం. 1907లోనే మెడ్రాస్లో స్థాపించారు. ఆ తర్వాత మనకి రాష్ట్ర విభజన తర్వాత మన కర్నూలుకి, ఆ తర్వాత హైదరాబాద్కి పత్రాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇది ప్రత్యేకించి అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉత్తర్వులు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా సమస్తం భద్రపరిచేదానికి కానీ దీన్ని ఏర్పాటు చేశారు. ఆ రకంగా నాకేంటంటే అప్పుడు అనేక గ్రంథాలు కూడా ప్రచురించారు, చాలా అమూల్యమైనవి. ఆ రోజున మహానుభావులు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రమేష్ గారు, తర్వాత సీతాపతి గారు వంటి వారు దాని డైరెక్టర్స్గా ఉండేవారు. అంచేతే మన జాతి చరిత్రను బయటికి తేవాలన్న ఉద్దేశంతో వారు ఎంత కృషి చేశారు ఆ రోజుల్లో. తర్వాత ఏమో ఇతిహాసం అనే ఒక పత్రిక కూడా చాలా అంతర్జాతీయ ప్రమాణాలతో నడిపేవాళ్ళు. ఆ రకంగా ఏంటంటే ఆ సంస్థతో నాకు ఒక పరిచయం ఉంది నాకు. అయితే ఆ తదనంతర కాలం ఇంకా దగ్గరగా పరిచయం అవడానికి కారణం మీ అందరూ తెలుసు, ఈ రాష్ట్ర విభజన తెలంగాణ ఉద్యమం సందర్భంలో శ్రీకృష్ణ కమిటీ వేశారు. శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు నేను కృష్ణా జిల్లాలో ఈ సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇవ్వాలంటే మనకు ఆనాడు సమాచారం కావాలి. మద్రాసు నుంచి మనం విడిపోయిన నాటికి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, అలాగే హైదరాబాద్ స్టేట్ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ గణాంకాలు కానివ్వండి, దానికి సంబంధించిన విషయాలు తెలియాలంటే అప్పుడు ఈ ఆర్కైవ్స్కి వెళ్ళి కొన్ని రోజుల పాటు ఆర్కైవ్స్లో కూర్చుని సమాచారం అంతా కూడా తయారు చేసుకుని ఆ రోజున శ్రీకృష్ణ కమిటీ మేము రిపోర్ట్ ఇచ్చాం. అయితే శ్రీకృష్ణ కమిటీ దాన్ని పరిశీలించలేదు, ఆ సంగతి మనందరూ తెలిసిన విషయం. ఆ రకంగా నాకు కొంత అనుబంధం ఈ ఆర్కైవ్స్తో ఏర్పడిన పరిస్థితి ఉంది. అలాగే ఈ ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీ అన్నది ప్రాచీనమైన రాతపత్రులు, అలాగే తాళపత్ర గ్రంథాలు ఇవన్నిటి సేకరించిన గొప్ప సంస్థ. ఆ సంస్థ నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు కొంత అనుబంధం కలగటం, అక్కడున్న కొన్ని రాతపత్రాలు చూసి ఇవి చాలా అమూల్యమైనవి, వీటిని ముద్రించాలని చెప్పి ముద్రింపు చేయటం కూడా నేను జరిగింది ఆ రోజున. ఇక 3వది డిస్ట్రిక్ట్ గెజిటీస్. ఈ డిస్ట్రిక్ట్ గెజిటీస్ అనేది చాలా ప్రధానమైంది. ఎందుకంటే జిల్లాల చరిత్ర అంతా కూడా ఏ రంగాల్లో జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందన్నది తయారు చేస్తారు. అది పూర్వం అంటే బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారు. ఆ తర్వాత మన ఆంధ్ర ప్రభుత్వం కూడా తయారు చేసింది. అయితే ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ జిల్లాల విభజన జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తయారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రామాణికమైన గ్రంథం ఈ డిస్ట్రిక్ట్ గెజిటీస్, జిల్లా గెజిటీస్ అన్నది ప్రామాణికమైన గ్రంథం. వివిధ శాఖల్లో ఏ విధంగా ఆ జిల్లాలో అభివృద్ధి జరిగిందన్నది తెలియజెప్పేది. అంచేత ఈ 3 కూడా చాలా ముఖ్యమైన ఇవి. అయితే ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన సమస్య ఏమైందంటే ఇది 10వ నెంబర్ షెడ్యూల్లో చేర్చడంతో దీని విభజన ప్రక్రియ అంతా కూడా 58.42 జనాభా నివృత్తి ప్రకారం 2 రాష్ట్రాల మధ్య ఈ సిబ్బంది కానివ్వండి, లేకపోతే అప్పులు, ఆస్తులు, అలాగే ఇవన్నీ కూడా విభజన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితులు అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 పెద్దలు, ఒకరు ఆచార్య బగలాపురం రామకృష్ణ గారు, ఆయన సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు, మరొకరు ఆనాటి పత్రికా సంపాదకుల్లో గౌరవించదగ్గ వ్యక్తి పొత్తూరు వెంకటేశ్వర. అప్పుడు నేను ఇక్కడ ఉపసభాపతిగా ఉన్నప్పుడు వారు ఇరువురు నా దగ్గర రావడం జరిగింది. వచ్చి ఈ సంస్థలను మనం విభజన చేయించాలంటే దీనికి ఏదైనా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి మన అన్నీ కూడా మనం రాబట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్తే దానికి సంబంధించిన విజ్ఞాపన పత్రం ముఖ్యమంత్రి గారికి ఇచ్చి
ఆ తర్వాత మేము ముగ్గురం కలిసి వెళ్ళి అప్పటి ప్రధాన కార్యదర్శి అయ్యవారి కృష్ణరావు గారికి మొత్తం పరిస్థితిని కూడా వివరించడం జరిగింది. వివరించి మన అమూల్యమైన సంపద అంతా అక్కడ ఉంది, ఆ సంపదను మనం ఎట్లా తెచ్చుకోవాలని దానికి ఒక నిష్ణాతులతో కమిటీ వేయాలని చెప్పంటే అప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆ రోజున కమిటీ వేశారు. ఆ కమిటీలో రామకృష్ణ గారిని, తర్వాత పొత్తు వెంకటేశ్వరరావుని వేయటం జరిగింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళ సంబంధించిన వాళ్ళతో వాళ్ళు వేయటం జరిగింది. ఇరువురు కూర్చొని మొత్తానికి విభజన ఏ రాష్ట్రానికి ఏ వెళ్ళాలన్న దగ్గర విభజన చేశారు. చేసిన తర్వాత వాటిని మనం రప్పించుకోవటంలో విఫలమయ్యాం. ఇప్పుడు ఈ ఆర్టీసీకి సంబంధించిన వరకు 50% వచ్చినాయని చెబుతున్నారు. ఓరిడ్ల మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీ నుంచి ఒక పుస్తకం కూడా మనం తెచ్చుకున్న పరిస్థితి లేదు. అలాగే డిస్ట్రిక్ట్ గెజిటెస్ ఇంకా పనిచేస్తున్న పరిస్థితి లేదు. అంచేత ఈ మూడింటి మీద కూడా ఇవాళ దృష్టి పెట్టాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ఈ మూడు కూడా మాత్రమే సంస్థలు. ఎందుకంటే ఈ సంస్థల గురించి చాలామంది తెలియదు. నేను దయచేసి ఇక్కడ నా గౌరవ శాసనసభ్యులకు కూడా మనవి చేస్తున్నాను, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా చూడండి. ఎందుకు చూసి దాని యొక్క గొప్పతనం నేను చాలా పులికింతాను. అల్లూరు సీతారామరాజు గారు రాసిన సదస్సు రాసిన లేఖలు ఇవాళ మన ఆర్కైవ్స్లో ఉన్నాయి. గురజాడ అప్పారావు గారు రాసిన కవితలు కానివ్వండి, నా చేత దస్తు రాసిన ఎక్కడ ఉన్నాయి. అయితే గురజాడ అప్పారావు గారిని కూడా నేను ఫోటో కాపీ తీయించి అవన్నీ కూడా గురజాడ గృహానికి విజయనగరం పంపించా, లామినేట్ చేయించి అక్కడ ఎగ్జిబిట్ చేయించి. ఈ రకంగా ఎన్నో ఉన్న బూర్కులు రామకృష్ణ గారు అయితే ఆయన మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా ఆర్కైవ్స్కి ఇచ్చేసారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కార్యకలాపాలన్నీ ఆ రకంగా ఎన్నో ఉన్నాయి. దాంట్లో అడిగెళ్ళి చూస్తే మనకి ఎంత ఒక రకంగా ఒళ్ళు పులకరించిపోద్దాయి ఇవన్నీ గమనిస్తే. అంచేత ఇలాంటి అపూర్వమైన సంపద అంతా ఉన్న ఈ మూడు సంస్థలను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత దాని మీద ఎక్కువగా ఆలోచన చేయమని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుతున్నాను. ప్రత్యేకించి ఇవన్నీ కూడా డిజిటలైజ్ చేయించాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంస్థలకి సహకారం అందిస్తుంది. అంచేత మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో కూడా సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మొత్తం డిజిటల్ ప్రక్రియ చేసి ఇవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టి అందరికీ అందుబాటులో తేవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ, అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే తండ్రి కొడుకులు మంత్రులు అవ్వటం సహజంగా జరగచ్చు. కానీ తండ్రి చేసిన శాఖల్ని కుమారుని నిర్వహించడం అంటే అది అపూర్వమైన విషయం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 27 సంవత్సరాల వయసులో చంద్రబాబు గారు టంగుటూరి అంజయ్య గారి మంత్రివర్గంలో ఆయన మంత్రి అయ్యారు. ఆ మంత్రి అయినప్పుడు వారికి ఇచ్చిన శాఖలు ఏంటి? ఆర్కైవ్స్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, తర్వాత లైబ్రరీస్. అయితే అవన్నీ గతంలో విద్యామంత్రి చేతులు ఉండి కొంచెం విభజించి ఎక్కువ మంది మంత్రులు అవ్వడంతో వీరికి ఇవ్వటం జరిగింది. నాకు బాగా గుర్తేంటంటే 2వ ప్రపంచ తెలుగు మహాసభ మలేషియాలో జరిగినప్పుడు అప్పుడు మా నాన్నగారు అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులు. ఆయన కోరిక మీద చంద్రబాబు గారు ఆ రోజున ఆంధ్రదేశంలో దేవాలయాల మీద ఒక చక్కటి పుస్తకం తయారు చేయించి ఆర్కైవ్స్ తరఫున దాన్ని ఆయన రిలీజ్ చేశారు. అదే నాకు గుర్తుంది ఆ విషయం. అంచేత ఇవాళ ఆ శాఖలో ఇవాళ లోకేష్ గారి చేతికి రావటం గొప్ప అదృష్టం. అయితేనే నాలాగా మా నాన్నగారితో పాటు తిరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారికి పెళ్ళి అయింది కనుక అప్పుడు ఆయన పుట్టలేదు కనుక అవకాశం ఆయన దక్కలేదు. లేదా ఆయనకు కూడా కొంత వారితో పాటు వెళ్తే కొంత అవగాహన లభించేది. అంచేతనే మీ ద్వారా నేను మనవి చేసేదంటే 3 సంస్థలకి మళ్ళీ పునరుత్తేజం కలిగించి తెలుగు జాతి చరిత్రను పదిలిపరచాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. గొప్ప ప్రశ్న సార్. వారికంటే ఎక్కువ ఆలోచిస్తారు మీరు గారు. అధ్యక్ష మండలి బుద్ధ ప్రసాద్ గారు చెప్పిన విషయం